టీడీపీకి రాజీనామా చేసిన బాలినేని జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పవన్ కళ్యాణ్తో భేటీ కావాల్సినప్పటికీ ఈ సమావేశం సాయంత్రానికి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. తన శాఖలకు సంబంధించిన అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. సచివాలయంలో సమీక్షలతో పవన్ బిజీగా ఉండటంతో బాలినేనితో భేటీ వాయిదా పడింది. సాయంత్రం జనసేన అధినేతతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అప్పుడే బాలినేని అధికారికంగా తన కార్యాచరణ ప్రకటించబోతున్నారు. బాలినేని జనసేనలోకి రాకతో ఇటు ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పవన్ కళ్యాణ్తో భేటీ కావాల్సినప్పటికీ ఈ సమావేశం సాయంత్రానికి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. తన శాఖలకు సంబంధించిన అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. సచివాలయంలో సమీక్షలతో పవన్ బిజీగా ఉండటంతో బాలినేనితో భేటీ వాయిదా పడింది. సాయంత్రం జనసేన అధినేతతో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడే బాలినేని అధికారికంగా తన కార్యాచరణ ప్రకటించబోతున్నారు. ఇక బాలినేని జనసేనలోకి రాకతో ఇటు ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇటు వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని అటు జనసేనలో చేరేందుకు పూర్తిగా సిద్ధమైపోయారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అటు జనసేనలో బాలినేని చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఇటు పవన్ కళ్యాణ్ తో సమీక్ష ఏ టైంకి ఉండబోతోంది? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? వైఎస్ఆర్సీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తెల్లారితే ఎవరు పార్టీ పెడతారో తెలియట్లేదు, సాయంత్రానికి ఎవరు పార్టీ ఉంటారో ఉండో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఆ పార్టీలో నెలకొనుంది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న సాయంకాలం వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి ఆగమేఘాల మీద విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో ప్రస్తుతం ఒక ప్రైవేటు హోటల్లో ఉన్నారు. ప్రైవేటు హోటల్లో అదే హోటల్లో బస చేసిన జనసేన కీలకమైన నేత మంత్రి నాదెండ్ల మనోహర్తో కూడా ఆయన 5 నిమిషాల పాటు భేటీ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. అలాగే ఉదయం 11 గంటలకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అవుతారని చెప్పి కూడా సమాచారం అందింది. కానీ అనివార్య కారణాల వల్ల కూడా అది వాయిదా పడింది. ఈరోజు సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ బాలినేని ఏదైతే జనసేన అధినేతతో భేటీ అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమైన శాఖలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈరోజు సచివాలయంలో జలజీవన్ మిషన్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి కీలకమైన సమావేశం సచివాలయంలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో కలిసి సమీక్షలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ 11:30 సమయంలో ఆయన క్యాంపు కార్యాలయం నుంచి కూడా సెక్రటరీకి వెళ్ళారు. తిరిగి మధ్యాహ్నం 2:30-3 గంటల సమయంలో కూడా జనసేన అధినేత మనోహర్ అదైతే పవన్ కళ్యాణ్ కూడా పార్టీ కార్యాలయానికి వస్తారు. ఆ తర్వాత సాయంకాలం 3 గంటల తర్వాత ఏదైతే జనసేన అధినేతతో భేటీ అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈరోజు సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ భేటీ అవుతారని కూడా తెలుస్తోంది. భేటీ తర్వాత ఆయనతో పాటు ఎవరెవరు పార్టీలో చేరబోతున్నారు, ఎవరెవరు ఆ జిల్లాకు సంబంధించిన రాజకీయ పరిణామాలు ఏంటి, ఎందుకంటే ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి రాకని ఒక వర్గం వ్యతిరేకిస్తుంది, మరొక వర్గం స్వాగతిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ 2 వర్గాల అభిప్రాయాల్ని తీసుకొని పవన్ కళ్యాణ్ ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, అలాగే రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా రాజకీయాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాలినేని ఏ రకంగా వినియోగించుకోవాలి అనే దానికి సంబంధించి కూడా ఈ భేటీలో ప్రాధాన్యత చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ జరుగుతున్న సమీక్షలో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత సాయంకాలం బాలినేని పవన్ కళ్యాణ్తో భేటీ అవుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ భేటీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతల్లో ఒక అలజడైతే మొదలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. బాలినేనితో పాటు ప్రకాశం జిల్లాకు సంబంధించిన పలువురు కీలకమైన నేతలు వైసీపీ వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు చంద్రశేఖర్ బాలినేనితో పాటు జనసేనలో చేరతారని చెప్పి సమాచారం ఉన్నా కానీ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని రాజీనామా చేయకుండా పార్టీలో చేర్చుకోకూడదని చెప్పి కూటమి నేతలు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చంద్రశేఖర్ చేరతాడా లేదా లేకపోతే వైసీపీలో ఉండి ఇండైరెక్ట్గా బాలినేనికి అనుకూలంగా వ్యవహరిస్తారా అనే ఉత్కంఠ అయితే మరోవైపు కొనసాగుతూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత జగన్ బంధువు మరికొద్దిసేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతూ ఉన్నారు. సత్తాస్. రైట్, థాంక్యూ శివ.